హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదేంటంటే నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఏమేం చేసుకుంటాను అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ 8 లోపు 7:45 8 లోపు అయితే కంపల్సరీ డైలీ అయితే పూజ చేసేసుకుంటామండి. తులసమ్మ దగ్గర ఇలా పూజ రూమ్లో అయితే స్కిప్ అయితే అస్సలు స్కిప్ చేయము. డైలీ కంపల్సరీ పూజ చేసుకోవాల్సిందే. ఎప్పుడైనా అప్పుడప్పుడు స్కిప్ అవుతుంది తప్ప నిత్య దీపం అయితే ఎప్పుడూ వెలిగించుకుంటామండి. పూజ గదిలో ఇంకా తులసమ్మ దగ్గర కూడా డైలీ క్లీన్ చేస్తానన్నమాట. చూడండి, ఇలా లోపల దీపం పెట్టేసుకొని ఇలా తులసమ్మ దగ్గర కూడా డైలీ ఇక్కడ నేను బొట్లయితే ఒక్కరోజు కూడా స్కిప్ చేయను. చూడండి, ఈ తులసమ్మ పెయింట్ కూడా తడిచేసి తుడిచేసి అక్కడ కూడా కుంకుమ వరిపిండితో బొట్లు పెట్టి మళ్ళీ పలకను కూడా క్లీన్ చేసి ఇక్కడ కూడా పెట్టుకొని దీపం పెట్టేసుకుంటాం అన్నమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ అయితే బట్టలు అన్నమాట. బట్టలన్నీ అయితే వాష్ చేసి ఆరబెట్టేస్తాము. మార్నింగే బయట ఇక్కడ క్లీనింగ్ అయిపోతుంది. ఇంకా మా మేనల్లుడు నా దగ్గరే ఉంటాడు కాబట్టి వాడైతే ఇంకా టీవీ చూసుకుంటాడనమాట. ఇదిగోండి, మొన్న కట్టిన బెలూన్స్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చూడండి వాడు ఏమంటున్నాడు. మోటు పడుతున్నాడా? నీ బాబు కూడా చూస్తున్నాడు, తమ్ము కూడా. ఏంటిది వాడికి చూపించు మోటుని. జషు హాయ్ చెప్పు. హవర్ యూ అని చెప్పు. హవర్ యూ అన్నాడు. జషు స్కూల్ హాలిడేసా? నీ తమ్ము బాగున్నాడు. చింగం గారు, అదిగో అదే ఆ పిల్లి చూడండి ఎలా రౌడీజం చేస్తుందో. దానికి అడ్డంగా కూర్చుంది. బాగా అల్లరి చేసేవాడండి. ఇప్పుడైతే చక్కగా చూసుకుంటున్నాడు, టీవీ చూసుకోవడం ఎక్కువ కూర్చుంటున్నాడు. అల్లరి అయితే చాలా తగ్గింది. ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ రుబ్బుతో అయితే అట్టు వేసి ఉల్లిపాయ టమాటా చట్నీ అయితే చేసామండి. నెక్స్ట్ అయితే వంట కోసం ఇలాగ బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి కర్రీ అయితే చేస్తానన్నమాట. ఇవైతే ఉడకబెట్టేసానండి. ఒక పక్క అయితే చారు పెట్టాను. ఇదిగోండి, సరిపోతుందండి ఈ చారు అయితే. అంటే ఒక్క పూటకే అనమాట, నైట్ టిఫిన్ తింటాము. ఇదిగోండి, బంగాళదుంపలు అయితే ఉడికిపోతున్నాయి. ఉడికిపోయే కర్రీ చేసేయడమే. ఇక్కడ బియ్యం ఆరబెట్టామండి. ఎందుకంటే ఈ సండే ఏంటంటే వైశాఖ మాసం స్టార్ట్ అయిపోయింది కదా. సూర్యనారాయణ స్వామికి అయితే మామిడి పళ్ళు పూజ చేస్తాం అన్నమాట. మీకు అది కూడా వ్లాగ్ చేసి నేను పెడతాను. అందుకు పిండి కోసమని అవి ఆరబెట్టాము. నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఒక పక్క అయితే టిఫిన్ ప్రిపేర్ అవుతుంది. ఇలా ఆరుగో అండి ఇది. దీనికోసం కూడా నేను వేరే వీడియో అయితే చేస్తాను. ఇలా ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసుకుంటాను. చూడండి, ఇవేంటంటే బర్త్డేకి తెచ్చిన చాక్లెట్స్ ఇంకా ఉన్నాయి. చిన్న చిన్నది తింటున్నాడు రోజుకి. చాలా బాగున్నాయి కదా డైరీ మిల్క్ చాక్లెట్స్. నెక్స్ట్ ఏంటంటే మొన్న కేక్ దగ్గర మేము కేక్తో పాటు ఇవి కూడా పంచినవి ఇంకా మిగిలిపోయాయి అన్నమాట. చాక్లెట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది కూడా వీడియో ఉంది మన ఛానల్లో. ఈ చాక్లెట్ బాక్స్ అయితే చాలా బాగుందన్నమాట. ఇవి చూడండి, పువ్వులు అయితే ఇలా టిష్యూ పేపర్ పెట్టి ఇలా చామంతి పువ్వులు అయితే ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాము. పువ్వులు అయితే ఒక వారం రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా ఫ్రిడ్జ్ కోసం కూడా మనం వేరే వీడియో చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే బంగాళాదుంపలు అయితే ఉడికిపోయాయండి. దానికోసం నేను చారు తాలింపు అయిపోయింది. ఇదిగోండి, బంగాళదుంపకి ఉల్లిపాయలు తాలింపు అన్నీ రెడీ చేసి పెట్టుకొని కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. ఎంతవరకు బాబుకి అన్నం పెట్టే వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఒక బ్లౌజ్ అయితే నిన్న కుట్టాను అన్నమాట. ఫైనల్ వరకు వచ్చేసింది. ఇంకా దానికి ఫినిషింగ్ అవ్వాలి. అదైతే ఫినిషింగ్ చేసేసి ఇంకా చీరకు ఫాల్స్ అయితే కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైం కూడా నేను స్టిచ్చింగే చేస్తానండి. ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, స్టిచ్చింగ్ చేయడం అలా చేస్తాను. ఇంకోండి, కుక్కర్ కూడా ప్రిపేర్ చేసేసి కాసేపు అయ్యాక
వెలిగిస్తానన్నమాట. ఇదిగోండి ఇదే బ్లౌజు. ఇంకా ఇలా ఫినిషింగ్ చేయాలి. ఈ బ్లౌజ్ వేరు, ఈ శారీ వేరు అనమాట. శారీతో వేరే బ్లౌజ్ ఇచ్చారు కానీ ఇది మ్యాచ్ అవుతుందని ఇది కుడదామని పెట్టాను. ఇది చూడండి 1000కి 3 శారీస్. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి 999కి 3 పీస్ అనమాట. దీనికి ఆ బ్లౌజ్ సెట్ చేశాను అనమాట. బాగుందని. బాయ్ అండి.